కేరళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అమ్మ ప్రధాన కార్యదర్శి పదవికి సిద్దికి రాజీనామా చేశారు. సిద్దికి తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించారు. తనకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తే సిద్దికిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమన్నారామె. మరోవైపు అమ్మ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగటానికి సిద్దికి అనర్హుడంటూ ఉపాధ్యక్షుడు జయన్ చేర్తల వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేశారు సిద్దికి. కానీ వివాదం అక్కడితో ఆగలేదు. సానుభూతి కూడగట్టుకోవటానికి సిద్దికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రేవతి సంపత్. అందుకే పదవికి రాజీనామా చేశారని విమర్శించారు. తన దృష్టిలో సిద్దికి ఓ క్రిమినల్ అంటున్నారు రేవతి సంపత్. ఆయనలోని మరో కోణాన్ని నేను చూశానని అన్నారు. తనపై సిద్దికి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను +2 పూర్తి చేశాక ఓ సినిమా గురించి మాట్లాడటానికి సిద్దికి ఫేస్బుక్ ద్వారా పిలిచారని తెలిపిందామె. ఆ సమయంలో సిద్దికి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు రేవతి సంపత్. പറയുന്നൊരു ആക്ടർ ഇയാള് +2 സമയത്താണ് കോണ്ടാക്റ്റിലാവുന്നത്. അതൊരു കൈൻഡ് ഓഫ് ഗ്രൂമിംഗ് ആണ് അയാളുടെ ഭാഗത്തുനിന്ന്. അപ്രോച്ചിലാണെങ്കിലൊക്കെ പീപ്പിൾ ആർ റെഡി ടു ലിസൺ. ഓക്കെ, ഇങ്ങനൊരു ആസ്പെക്റ്റ് ഉണ്ടോ, പ്രശ്നമാണല്ലോ, അല്ലെങ്കിൽ അവർ പെട്ടെന്ന് തന്നെ അവർ അറ്റാക്ക് ചെയ്യാണ്ട് ഒന്ന് കേൾക്കും. പണ്ട് നമുക്ക് പേരുകളാണ്, ഇഷ്ടംപോലെ പേരുകൾ, ട്രബിൾ മേക്കർ, അറ്റൻഷൻ സീക്കർ, അത് ഇത് ഏതൊരു സെറ്റിലും ഞാനൊക്കെ അത്രയും പ്രൊഫഷണലായിട്ടാണ് അഭിനയത്തിന് കാണുന്നത്. ഒരു സെറ്റിലും എനിക്ക് പ്രോബ്ലം ഉണ്ടാക്കാൻ അല്ല നമ്മൾ പോകുന്നത്. പക്ഷെ എവിടെ നിന്നാണ് ഈ പേര് നമുക്കൊക്കെ വന്നത്? പ്രോബ്ലം മേക്കർ. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల జస్టిస్ హేమా కమిటీ సిద్ధం చేసిన నివేదిక ప్రకంపనలు సృష్టించింది. దర్శకులు, నిర్మాతలపై పలువురు నటీమణులు ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల జస్టిస్ హేమా కమిటీ తయారు చేసిన రిపోర్ట్ మలోవుడ్లో కలకలం రేపింది. అక్కడి చీకటి కోణాలను హేమా కమిటీ బట్టబయలు చేసింది. మేల్ మాఫియా, కాస్టింగ్ కౌచ్ జరుగుతున్నాయని తేల్చింది. జూనియర్ ఆర్టిస్టుల్ని బానిసల కంటే హీనంగా చూస్తున్నారని తెలిపింది. పలువురు నటీనటులు డ్రగ్స్, ఆల్కహాల్ సేవిస్తున్నారని వివరించింది. వేతనాల చెల్లింపులో తీవ్ర వివక్ష కొనసాగుతోందని తేల్చింది జస్టిస్ హేమా కమిటీ.